అందరికీ నమస్కారం. చెలో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం ఆది గురువు సదానంద యోగి గారి ఆశీస్సులతో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో, పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి నిర్వహణలో అంగరంగ వైభవంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం మరి కిందటి సంవత్సరం సెప్టెంబర్లో ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరి నోటి నుండి, ఎవరి నోటి నుండి విన్నా ఇంత అద్భుతమైన ఈవెంట్ అని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో, క్షేత్రం అంటేనే ఎనర్జీ జోన్, అలాంటి ప్రదేశంలో ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం జరిగింది. మరి స్వర్ణమాల పత్రి మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు. పిఎస్ఎస్ఎం హిస్టరీలోనే ఒక మైలురాయి, ఒక అద్భుతమైన ఈవెంటు అని సెలవిచ్చారు. అంత అద్భుతంగా పిఎంసి ఆధ్వర్యంలో కిందటి సంవత్సరం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరిగింది. సో దాని హైలైట్స్ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. పిఎస్ఎస్ఎం హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం ఇంతమందితోటి ఇక్కడ ధ్యానం జరగడం. పత్రికారికి చాలా కోరికగా ఉండేది ఇలా చేయాలని. ఈరోజు పిఎంసి ద్వారా మనమందరం ఎంత ఆనందంగా ధ్యానం చేసుకుంటున్నామంటే చాలా 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 సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ఈ ధ్యాన మహాయజ్ఞం అపురూపమైన అనుభవాలన్నింటికో జీవం పోసింది. అత్యంత వైభవోపేతంగా అతిరథ మహారథుల సమక్షంలో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో కన్నుల పండువగా, మనస్సుకు ఇంపుగా అనేక అపురూప కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ ధ్యాన మహాయజ్ఞం మానసికోల్లాసాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచే వైవిధ్యమైన వేదికగా ఆవిష్కృతమైంది. ప్రతిరోజు ఉదయం 3 గంటలు మరియు సాయంత్రం 3 గంటలు అఖండ సంగీతనాద ధ్యానం. పత్రిజీ జ్ఞానామృతం, సీనియర్ మాస్టర్ల సందేశాలు, ప్రపంచ శాంతి కోసం అపూర్వ ఆత్మజ్ఞాన సందేశాలు, పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్, గురువుల ఆత్మజ్ఞాన సందేశాలు, జ్ఞాన సభ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరిమళ పత్రి గారు మరియు స్వర్ణమాల పత్రి గారి ఆధ్యాత్మిక సందేశాలు లాంటి అనేక కార్యక్రమాలు ఈ వేదికగా ఆవిష్కృతమై ఆయా మహాయజ్ఞంలో పాల్గొన్న వేలాది మంది ధ్యానులకు కొత్త అనుభూతులను, అనుభవాలను సొంతం చేశాయి. అలాగే ఈ మహాయజ్ఞంలో జరిగిన మహా అన్నదానం, వేలాది ధ్యానులకు అన్నదానం ప్రపంచ శాంతి కోసం ప్రేమతో పంచిన ఆధ్యాత్మిక ఆహార యజ్ఞంగా నిలిచింది. ఇదో యజ్ఞం కాదు, ఇదో తపస్సు. వేలాది మంది దాతల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న మహత్తర యజ్ఞమిది. ఎన్నో అనుభవాలను, అనుభూతులను ధ్యానులకు, ధ్యానాసక్తి పరులకు మిగిల్చిన ఈ మహోన్నత యాగం ఇంత మహాద్భుతంగా రూపుదిద్దుకోవడానికి సహకరించిన పిరమిడ్ మాస్టర్లకు పేరు పేరున పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అలాగే దేశంలో మొదటిసారిగా కనీవిని ఎరుగని రీతిలో జరిగిన ఈ మహాయజ్ఞం ద్వారా అపురూప అనుభవాలను సొంతం చేసిన వారందరికీ శతసహస్ర వందనాలు. చూశారు కదండి హైలైట్స్. కిందటి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 7 రోజులు అంగరంగ వైభవంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి 16వ తారీఖు మన కార్యక్రమం ప్రారంభించుకుంటే 15వ తారీఖు నుండి తండోపతండాలుగా జనమంతా తరలి వచ్చారు. ఎంతో అద్భుతంగా ఆ ఈవెంట్కి తరలి వస్తున్న జనాలందరి కోసం ఒక చక్కటి అకామిడేషన్, ఎక్కడికక్కడ అకామిడేషన్ స్టాఫ్ ఉండి వచ్చిన వాళ్ళను ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి అకామిడేషన్ అలాట్ చేశారు. అకామిడేషన్ అలాట్ చేస్తూనే మరి నెక్స్ట్ డే ఉదయం కార్యక్రమాలు ఎలా ప్రారంభం అవుతాయి, ఏ టైంకి ధ్యానం ఉంటుంది మొదలైన వివరాలన్నీ వాళ్ళకి తెలియజేశారు. 16వ తారీఖు ఉదయం మరి అద్భుతమైన ధ్యానం పితామహ పత్రిజీ గారు మనందరికీ
అందరికీ నేర్పించింది ధ్యానం. గంటలు గంటలు ధ్యానం చేయాలి, ధ్యానం ద్వారానే మరి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, మనము భూమి మీదకి వచ్చింది ధ్యానం చేసుకొని మనల్ని మనం తెలుసుకోవడానికి అని నేర్పించారు. ఉదయము మరి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ప్రాంగణానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరూ, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అద్భుతమైన కార్యక్రమము మరి ధ్యానము. ప్రాతకాలంలో మనకి 3 గంటల సంగీతనాద ధ్యానంతో ధ్యానం ప్రారంభమవుతుంది. మరి ఎంతో అద్భుతంగా ప్రారంభమైన ఈ ధ్యాన కార్యక్రమంలో ఎంతో మంది ధ్యానులు, మహతి ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం ఆ ధ్యానంలో ఆనందంలో వాళ్ళు మునిగి ఉంటారు. ఆ ఆడిటోరియంలోనే కాకుండా బయట కూడా మనకి ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడీల దగ్గర మనకి చక్కటి అందరూ కూర్చోవడానికి సౌకర్యవంతంగా చైర్స్ వేసి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడ కూడా కూర్చొని అందరూ ఆ 3 గంటల ధ్యానం ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. ధ్యానం అయిపోయిన తర్వాత మరి అందరూ ఎదురు చూస్తుంటారు ఒక అద్భుతమైన వాయిస్ కోసం. ఎప్పుడెప్పుడు ఆ వాయిస్ని వింటామా, ఆ వాయిస్లో నుండి వచ్చే మధుర వాక్కులు వింటామా, ఎప్పుడు వాటిని అర్థం చేసుకుంటామా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేస్తుంది. అది పత్రిజీ గారి దివ్య సందేశం. ఆ సందేశం వినగానే ఆడిటోరియంలో అప్పుడే ధ్యానంలో నుండి లేచిన ధ్యానులందరికీ ఆ మృదు మధురమైన ఆ వాయిస్ వినబడుతుంది. మొట్టమొదటగా వచ్చే ఏంటి అంటే మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. అది వినగానే ధ్యానులందరూ అలర్ట్ అయిపోతారు. ఇంకా ఎక్కడున్నా ఆ నిమిషం ఆ అటెన్షన్కి వచ్చేసి మరి మన గురువు గారు ఏం చెప్తారా అని చెవులు రిక్కించి మరీ వింటూ ఉంటారు. అద్భుతమైన పత్రిజీ సందేశం ఉంటుంది. దాని తర్వాత అందరికీ మనకి టీ బ్రేక్ ఉంటుంది, టిఫిన్ బ్రేక్ ఉంటుంది. సో ధ్యానులందరూ అప్పటి వరకు వచ్చిన వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలను, పత్రిజీ సందేశం గురించి మాట్లాడుకుంటూ మరి పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి నిర్వహణలో అద్భుతంగా ఏర్పాటు చేసిన మరి భోజనశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చక్కటి భోజనాన్ని బ్రేక్ఫాస్ట్ని ఆరగించి మళ్ళీ మన ప్రాంగణానికి వచ్చేస్తారు, మహతి ఆడిటోరియంకి వచ్చేస్తారు. రాగానే మనకి తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే మరి సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు. ప్రపంచ శాంతి అంటున్నాం, ఆ ప్రపంచ శాంతి రావాలి అంటే ఎలా ఉండాలి, సజ్జన సాంగత్యం ఎలా చేయాలి, స్వాధ్యాయం ఎలా చేయాలి, వాళ్ళు సీనియర్ మాస్టర్స్గా మరి ఎంత కృషి చేశారు, ఎన్ని ర్యాలీలు తీశారు, మరి అంత అద్భుతమైన సందేశాలన్నీ సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలను మనం తీసుకుంటాం. సీనియర్ మాస్టర్స్ సందేశం వినుకుంటూ మరి మహతి ఆడిటోరియంలో అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళ సందేశం వింటూ అలా మనమేం నేర్చుకోవాలి, కొత్తగా వచ్చిన ధ్యానులందరూ మనమేం నేర్చుకోవాలి అని వింటూ ఉంటారు. సీనియర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇంకొక మాస్టర్ యొక్క సందేశం ఎంత అద్భుతంగా ఉంది అని అందరము ఆ సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలని తీసుకుంటూ ఉంటాం. సో సీనియర్ మాస్టర్స్ సందేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి గురువుల సందేశాలు ఉంటాయి. మరి ప్రతి ఒక్క గురువు పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరి దగ్గర నుండి వినాలి, అందరి దగ్గర నుండి నేర్చుకోవాలని. అలా మనం ఒక్కొక్క ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క గురువుని మనం పిలిచాము. సో అలా ఎంతో అద్భుతంగా గురువుల యొక్క సందేశాలు మనం వింటాం. సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? హైదరాబాద్ నుండి మేడం, నా పేరు నరసింహ. సార్ చెప్పండి సార్. నేను రీసెంట్ గానే 8 months అయింది మేడం ధ్యానంలోకి వచ్చి. ఫస్ట్ టైం తిరుపతి ధ్యానమా యజ్ఞానికి రావడం మేడం, మా ఫ్రెండ్ ద్వారా. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా మేడం. అయితే మేడం ఇప్పటి వరకు నేను ఒక 1/2 hour, మాక్సిమం అంటే 1/2 hour 40 minutes ధ్యానంలో ఏకాగ్రత వచ్చింది మేడం. అయితే ఈ యజ్ఞానికి ఎందుకోసం అటెండ్ అంటే ఎక్కువసేపు ఏకాగ్రత కుదరాలంటే ఈ యజ్ఞంలో ఉండాలని మా ఫ్రెండ్ చెప్పింది మేడం. అందుకోసమే ఆ యజ్ఞానికి ఎలాగైనా అటెంప్ట్ చేయాలి, దీనికి సహాయం చేయాలి అని చెప్పేసి, ఒకవేళ నేను కుదరలేదనుకోండి మేడం, రాకపోతే లైవ్ లో ట్రై చేస్తాను మేడం. ధ్యానంలో కూర్చుంటే బాగుంటదని చెప్పారు, లైవ్ లో ట్రై చేస్తాను. ఏదో విధంగా ఈ యజ్ఞానికి అయితే హెల్ప్ చేస్తాను మేడం. దీంట్లో కూడా భాగస్వామి అవుతే మనకు బాగుంటుందని చెప్పారు మేడం. థ్యాంక్ యూ నరసింహ గారు. ఫస్ట్ అసలు మీరు కాల్ చేసి ఇంత ఇంట్రెస్ట్గా తిరుపతి యజ్ఞం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వరకు వచ్చింది అంటే చాలా సంతోషమైన విషయం. తప్పకుండా మీరు ఈవెంట్కి రండి. ఇప్పుడు మనకి ఆగస్టులో 22 నుండి 28 వరకు 7 రోజుల పాటు జరుగుతూ ఉంది. మీరు రావడానికే తప్పకుండా ట్రై చేయండి. మీరు అన్నట్టు అక్కడ సామూహిక ధ్యానము మరి మహతి ఆడిటోరియంలో అంతమంది సమక్షంలో కూర్చొని చేస్తున్నప్పుడు
త్వరితగతిన శూన్యస్థితికి వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరు ట్రై చేయండి రావడానికే. కుదరని పక్షంలో మీరు ఇంట్లో కూర్చొని కూడా లైవ్ ద్వారా పిఎంసి నుండి లైవ్ ద్వారా వస్తున్న లైవ్కి ఆ టైంలో కనెక్ట్ అయ్యి కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి. ఇప్పుడు ఒకసారి అడిగారు, అద్భుతమైన ఇది క్వశ్చన్ అండి. ఎందుకు అంటే మరి నాకు ఇంట్లో కుదరట్లేదు. ఇంట్లో ఎందుకు కుదరదు అంటే మనము అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ మధ్య మనం సంసారంలో నిర్వాణం కాబట్టి ఉంటాము. సో ఒకరు ధ్యానం చేస్తూ ఉంటారు, ఒకరు ధ్యానం చేయకుండా ఉంటారు. అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ధ్యానం చేయడం వల్ల తొందరగా మనకి శూన్యస్థితి రాదు. సో ఎప్పుడైతే ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞం చేస్తున్నాము అన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ దానికి కావలసిన పాజిటివ్ ఎనర్జీ అంతా క్రియేట్ చేయబడుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి నోటి నుండి కూడా మేము ధ్యానం చేసుకోవాలి, మేము మహతి ఆడిటోరియంకి వెళ్తున్నాము, ఇలా అలాంటి మాటలే ఉంటాయి అక్కడ. ఆ ప్లేస్ అంతా ఒక చక్కటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి అక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకున్నప్పుడు సో ఈజీగా త్వరితగతిన శూన్యస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం లాస్ట్ ఇయర్ హైలైట్స్లో గురువుల సందేశాలు ఉంటాయని చెప్పుకున్నాము, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క సందేశాలు. దానితో పాటు జ్ఞాన సభ. మరి జ్ఞాన సభ అంటే మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు సీనియర్స్ ఎంతో రీసెర్చ్ చేసి ఒక బుక్ని చదివి ఆ బుక్లో ఏముంది అని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని ఒక నలుగురు కూర్చొని చక్కగా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్లో ఒక జ్ఞాన సభ అనే ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళకి అర్థమైన నాలెడ్జ్ని. అంటే మనం ఒక బుక్ అంతా చదవాలి అంటే మనకు టైం పడుతుంది, కానీ వాళ్ళు చదివి దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనకి సభాముఖంగా చెప్తూ ఉంటారు. ఈ జ్ఞాన సభ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంటుంది. జ్ఞాన సభ తర్వాత మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ రకరకాలుగా వాళ్ళ టాలెంట్స్ని అందరినీ చూపించడానికి ఒక చక్కటి వేదిక మరి మనకి లాస్ట్ ఇయర్ తిరుపతి యజ్ఞంలో అందరికీ దొరికింది. ఎంతోమంది యూత్ కూడా చక్కగా వాటిలో పాల్గొన్నారు. వీటితో పాటు మరి పైమా ఒక స్లాట్ కూడా ఉంటుంది. మరి పైమా స్లాట్లో కూడా వాళ్ళు ఎలా ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ధ్యానం ద్వారా వాళ్ళకి జాబ్స్ ఎలా వచ్చాయి, అలా ప్రతి ఒక్క పైమా మాస్టర్ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క అనుభవాలని తెలియజేశారు. మరి వీటితో పాటు మరి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనది మరి ముఖ్యంగా పత్రి సారు మనకి ధ్యానం తర్వాత సార్ ఒకటే చెప్తూ ఉంటారు, వచ్చిన ప్రతి ఒక్కరికి రుచికరమైన భోజనం వండి వడ్డించాలి అని చెప్తుంటారు. అట్లాంటిది మనకి అన్నప్రసాద వేదిక, అది కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. మహతి ఆడిటోరియంకి దగ్గర మనం ఏర్పరచుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఎంతమంది వచ్చినా అంటే మన ఈవెంట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళి భోజనం చేయడమే కాకుండా మరి అక్కడ తిరుపతికి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది, అన్నప్రసాదం ఎందుకు పెడుతున్నారు అని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి కూడా మనం ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో మరి క్రితం సంవత్సరం పులి రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రజెంట్ పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సార్ ఎంతో అద్భుతంగా ఆ వింగ్నంతా చూసుకున్నారు. ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని చూడ్డానికి వచ్చిన వాళ్ళని కూడా మీరు భోజనం చేయండి, భోజనం చేసి వెళ్ళండి అని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా మనము భోజనం పెట్టడం జరిగింది. అంటే అక్కడ యోగులే వండారు, యోగులకే వడ్డించబడింది. మరి ఆ యోగులు ఏం చేస్తున్నారని చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా మనము భోజనం అన్నప్రసాదం పెడుతూ వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించడం జరిగింది. సో ఎంతో అద్భుతంగా మనం క్రిందటి సంవత్సరం చేసుకున్నాము. మరి ముఖ్యంగా 6 గంటల ధ్యానం అనేది చాలా హైలైట్ అయింది. మొట్టమొదటిసారి ఇప్పటివరకు మనకు పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎన్నో యజ్ఞాలు, యాగాలు అన్నీ జరిగినా కూడా మనకి 3 గంటల ధ్యానం మాత్రమే ఉండేది. కానీ పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 6 గంటల ధ్యానం అనేది కిందటి సంవత్సరం జరిగిన తిరుపతి యజ్ఞంతోని ప్రారంభమైంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా ప్రతి ఈవెంట్లో కూడా 6 గంటల ధ్యానం అనేది పెట్టడం జరిగింది. ఎంతో అద్భుతంగా కిందటి సంవత్సరం చేసుకున్నాము. ఈ విషయాలు మరికొన్ని తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు వెంకట్రావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అవ్వలేకపోయాను మేడం, లైవ్ లో చూశాను. లైవ్ లో చూసినప్పుడే చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం ఎలా అయినా అటెండ్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎప్పుడెప్పుడు అటెండ్ అవుదామని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. సో
ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏముంటాయి మేడం? అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఈవెంట్ అంటేనే చాలా అద్భుతమైంది. సో అలాంటిది 7 రోజుల పాటు తిరుపతి నగరంలో చేస్తున్నారంటే అది చాలా చాలా ఎనర్జీతో నిండి ఉంటుందని నాకు తెలుస్తుంది. సో ఇంకా ఈవెంట్ లో మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ చేసి చక్కగా అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మనం కిందటి సంవత్సరం 6 గంటల ధ్యానం పెట్టుకున్నాము వెంకటేశ్వరరావు గారు. ఈసారి ఏంటి అంటే 6 గంటల ధ్యానంతో పాటు మనకి మహతి ఆడిటోరియంలో మనకి ఒక సెల్లార్ ఉందన్నమాట. అది మొత్తం ఓన్లీ ధ్యానానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఈసారి ఈవెంట్ యొక్క ప్రత్యేకత, కొత్తదనం అది. ధ్యానం 6 గంటలు చేసుకొని మాకు ఇది సరిపోదు, మేము ఇంకా 7 రోజులు మరి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఆ ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి, ఆ దివ్యక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి మేము కూర్చోవాలనుకునే వాళ్ళందరికీ ఎన్ని గంటలైనా కూర్చోవడానికి అఖండ ధ్యానం అనేది మనం ఈసారి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనితో పాటు యూత్ డే అని ఒక డే కేటాయించడం జరిగింది. అంటే ఆ డే మొత్తం యూత్కే అనమాట. పైమా ఉంది ఆల్రెడీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో. సో పైమా ద్వారా ఎవరైతే మనకి మెడిటేషన్లోకి వచ్చి ధ్యానం నేర్చుకొని వాళ్ళు ఏమేమి అచీవ్ అయ్యారు అనేది వాళ్ళకి ఆ డే అంతా వాళ్ళకే కేటాయించడం జరిగింది. అదొక కొత్తదనం. సో దీనితో పాటు ఇంకా ఏంటి అంటే పత్రి సార్తో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఆయన ద్వారా ధ్యానం నేర్చుకొని ఆయనతో ఉండి ఆయనతో కలిసి ప్రచారం చేసి ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నారో వాళ్ళందరినీ ఈ ఈవెంట్కి పిలిచి వాళ్ళకు ఒక 1 hour స్లాట్ ఇచ్చి వాళ్ళ యొక్క జర్నీ చెప్పమనడం జరుగుతుంది అన్నమాట. ఈసారి ఈ 3 కొత్త ఏర్పాట్లు మనం చేసుకోవడం జరిగింది. సో మీరు తప్పకుండా రండి. లాస్ట్ టైం మీరు రాలేదు, లైవ్లో చూశానంటున్నారు. ఈసారి మీరు రావడమే కాకుండా మీతో పాటు మీ బంధువులని, స్నేహితులను కూడా తీసుకొని రండి. తప్పకుండా తీసుకొస్తాము. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చాలా పిఎంసి యాజమాన్యానికి నిజంగా చాలా కృతజ్ఞతలు మేడం, ఎందుకంటే ఇలాంటి ఈవెంట్ పెడుతున్నారు. సో అఖండ ధ్యానం అంటేనే అలా అంత మందితో అఖండ ధ్యానం పెట్టడం అంటే ఆ ఎనర్జీ అనేది చాలా రెట్లు యూనివర్స్ ని చేంజ్ చేసేస్తుంది. సో ఒక తెలియని ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తుంది. అందులో అటెండ్ అయిన వాళ్ళకి, అది లైవ్ లో చూసిన వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అందులో డైరెక్ట్ గా అటెండ్ అయిన వాళ్ళకి, అందులో సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ, అన్నదానంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కానీ, సో ఇలా ప్రతి సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ యూనివర్స్ కి ఎంతో వర్క్ జరుగుతుంది. సో 7 రోజుల పాటు అద్భుతమైన వర్క్ మేడం. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, చక్కగా కాల్స్ కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రావడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, ఏముంటాయని కూడా తెలుసుకుంటున్నారు. అందుకని ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు కిందటి సంవత్సరం యజ్ఞంలో పాల్గొని మీ అనుభవాలను, అంటే అకామిడేషన్ ఎలా ఉంది, ఫుడ్ సెక్షన్ ఎలా ఉంది, ధ్యానం ఎలా ఉంది, మహతి ఆడిటోరియంలో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏది నచ్చింది అది మాకు కూడా తెలియజేయొచ్చండి. సో అది తెలియజేయడానికి నెంబర్ 9701203666 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీకు వీలైతే ఒక చిన్న వీడియో, ఒక 1 minute బయటలాగా మీరు మీ పేరు, ఊరు చెప్పి తిరుపతి యజ్ఞంలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు, ఆ అన్ని డేస్లో మీకు ఏ కార్యక్రమం నచ్చింది అని ఒక చిన్న వీడియో తీసి మాకు పంపించినా కూడా ఆ వీడియోని మేము టెలికాస్ట్ చేస్తామండి. ఇంకొకరికి ఆ వీడియో ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. సో అలా మనం కిందటి సంవత్సరం ఎంతో అద్భుతంగా ఈ యజ్ఞాన్ని జరుపుకున్నాం. మరి ముఖ్యంగా అన్నిటికంటే అద్భుతమైన ఒక సందేశాన్ని మనం విన్నాము. అది స్వర్ణమాల పత్రి మేడం సందేశం. మేడం వచ్చి డైరెక్ట్ స్టేజీ మీద వచ్చిన తర్వాత ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఏమని చెప్పారు అంటే, పిఎస్ఎస్ఎం హిస్టరీలోనే ఇప్పుడు జరుగుతున్న యజ్ఞం నిలిచిపోతుంది. పత్రిజీ ఎప్పుడెప్పుడు కలలు కనేవారు, ఇలా జరగాలి, ఒక యజ్ఞం అంటే ఇలా జరగాలి అని. ఇప్పుడు పిఎంసి దాన్ని చేసి చూపించింది అని చెప్పారు. మరి ఇంకేం కావాలి? గురుపత్ని మనకు చక్కటి అభినందనలు తెలియజేశారు. అంటే పిఎంసి వారి కృషికి ఒక చక్కటి ప్రశంస లభించింది. అంటే అంత అద్భుతంగా ఈవెంట్ జరిగింది. దానితో పాటు మేడం ఇంకొకటి చెప్పారు. ఏమని అంటే, ఒక 3 సంవత్సరాల వరకు, అంటే ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు కూడా నాకు తిరుపతిలోనే ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం కావాలి, అది కూడా ఆగస్టులో కావాలని మేడం చెప్పడం జరిగింది. సో మేడం సూచనలను, సలహాలను, ప్రోత్సాహాన్ని తీసుకొని పిఎంసి వారు మరి ఇప్పుడు మనం ఆగస్టులో చేసుకోబోతున్నాము తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2ని. సో అంత అద్భుతంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 1 చేసుకున్నాం. దీనితో పాటు మరి యుఎస్లో ఉన్న
పరి గారు, పత్రిజీ చిన్న కూతురు ఆ టైంకి తిరుపతికి రావడము, తను కూడా ఎంతో అద్భుతమైన మెసేజ్ చక్కగా పిఎంసి యాజమాన్యాన్ని అభినందించడము, మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మరి భక్తులుగా అందరూ ఎంతోమంది భక్తులు వస్తున్నారు అక్కడికి, మరి అంతమంది భక్తులు ధ్యాన మార్గంలోకి రావడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని యాజమాన్యాన్ని ప్రోత్సహించడము, అభినందించడము, అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో అండి. నమస్తే మేడం, గొప్ప నుంచి నా పేరు అన్నపరావు సార్. చెప్పండి సార్. నమస్తే. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి భోజనాలు వసతులు బాగా సప్లై ఉన్నాయి మేడం. సార్, తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి భోజన వసతులు బాగానే మేడం. అసలు ఎలా ఉంటాయని అడుగుతున్నారా సార్ ఈ సంవత్సరం? అవును మేడం. ఓకే. సో సార్, మీరు మనకి ఈ ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో ఆగస్టు 22 అంటే ముందు రోజు నుండే టీం అంతా అక్కడికి వెళ్తారు సార్. నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఎంతో అద్భుతంగా అన్నప్రసాదం అక్కడ మీకు అందించబడుతుంది సార్. 3 పూటల మనకి భోజనము, టిఫిన్ అన్నీ అందించబడతాయి. వాటితో పాటు టీ కూడా ఉంటుంది. ఎలాంటి ఆలోచన అక్కర్లేదు సార్. చక్కటి అకామిడేషన్ ఉంటుంది, చక్కటి భోజన సదుపాయాలు ఉంటాయి. ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు, పత్రిజీ జ్ఞానాన్ని తీసుకోవచ్చు. సార్, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతే మేడం. యా, థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు రండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాలనుకున్నా, మీరు ఎలా రావాలి అని తెలుసుకోవాలనుకున్నా, పాంప్లెంట్స్లో మీకు మీ దగ్గరికి పాంప్లెట్ చేరి ఉంటే పాంప్లెంట్లో నెంబర్స్ ఉంటాయి. ఇన్ కేస్ పాంప్లెంట్ మీ దగ్గర లేని పక్షంలో పిఎంసిలో కింద స్క్రోలింగ్ వస్తుంది సార్. ఏ విభాగానికి ఎవరిని సంప్రదించాలి అనేది దాంట్లో ఉంది. మీరు తప్పకుండా అక్కడికి కాల్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినాను. సో మరి కిందటి సంవత్సరం మనం ఎంత అద్భుతంగా చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారండి. ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలి, ఇంట్లో ఒక కొంతమంది కుటుంబానికే పరిమితమైన ఒక ఫంక్షన్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా 1 నెల రోజుల నుండి 2 నెలల నుండి కష్టపడితేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ ప్రపంచ శాంతి కోసం మరి ఒక వసుదైక కుటుంబం మనకు ఉంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో. మరి పిఎంసి దీన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ వసుదైక కుటుంబం నుండి ఎంతో సహాయ సహకారాలు అందించబడ్డాయి. ప్రతి ఒక్కరు సేవ చేశారండి. ఒకరు అన్నదాన విభాగంలో, ఒక పిరమిడ్ సేవదల్ టీం అవనియండి, రిసెప్షన్ టీము, ప్రతి ఒక్కరూ వారి వారి వంతు ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్ల అందరి సమిష్టి కృషితో క్రిందటి యజ్ఞాన్ని ఎంతో అద్భుతంగా చేసుకున్నాము. సో ఈ సంవత్సరం మరి యజ్ఞం కూడా జరగబోతుంది. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు చూసేద్దాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో 2026వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుతీరిన తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచంలో శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాలు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు ధ్యాన యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వేదిక మహతి ఆడిటోరియం, టౌన్ క్లబ్ ఎదురుగా, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఈ మహోన్నత కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి.
అంతులేని ఆధ్యాత్మిక అనుభవాలను సొంతం చేసుకోండి. సో చూశారు కదండి ప్రోమో. మరి ఈ సంవత్సరం ఆగస్టు 22 నుండి 28 వరకు 7 రోజులు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 జరుపుకుంటున్నాం. మరి మొట్టమొదటి సక్సెస్ని స్ఫూర్తిగా తీసుకొని సీనియర్ మాస్టర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకోబోతున్నాం. మరి కిందటి సంవత్సరము మనము 6 గంటల ధ్యానం పెట్టుకున్నాము. 6 గంటల ధ్యానం ఇచ్చిన సక్సెస్తోని ఈ సంవత్సరం మనం అఖండ ధ్యానం ప్లాన్ చేసాం. సో మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక కాల్ రెడీగా ఉందండి, కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం కమిటీకి లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞం కమిటీకి మీరు చైర్మన్గా ఉన్నారు. ఎంతో అద్భుతంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం కూడా మీరు యజ్ఞం ప్లాన్ చేశారు. సో దాని గురించి చెప్పండి సార్. యజ్ఞం పిఎంసి నిర్వహణలో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి మహతి ఆడిటోరియంలో లాస్ట్ ఇయర్ జరిగిందమ్మా. అది ఎంత సక్సెస్ అయిందని జనాలందరూ నోటీసులకు వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం జనంలోకి వెళ్తే వాళ్ళ స్పందన ఎలా ఉందంటే, లాస్ట్ ఇయర్ తిరుపతి యజ్ఞం చాలా బాగా జరిగిందంటే మేము రాలేకపోయామండి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తామండి అని అట్లా స్పందన బాగా ఉందమ్మా జనంలోంచి. అందువల్ల లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం జనం బాగా ఎక్కువగానే వస్తారు. అందుకని ఫ్రీ అకామిడేషన్ కానీ వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా మేము ఫ్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి స్తోమత కలిగిన వాళ్ళు పెయిడ్ అకామిడేషన్కి పెడతారు, స్తోమత లేదు అనే వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ రావచ్చు. అలాగే భోజన వ్యవస్థ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా ఆ వారం రోజుల పాటు ఆగస్టు 22 నుంచి 28 వరకు జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞం మహతి ఆడిటోరియంలో ఉంటుంది కాబట్టి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలు ఉంటాయి. హ్యాపీగా ధ్యాన మహాయజ్ఞాన్ని ఎంజాయ్ చేయొచ్చు మీరు. సార్, మరి మహతి ఆడిటోరియం చాలా చిన్నగా ఉంటుంది కదా సార్. మీరేమో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు, జనాలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంది. ఆడిటోరియం సరిపోతుందా సార్? లాస్ట్ ఇయర్ కెపాసిటీ 1500 అంటే చైర్స్ ఉన్నాయి, అందులో ఫిక్స్డ్ చైర్స్ ఉన్నాయి అంతవరకు. తర్వాత ధ్యానం చేసేటటువంటి వాళ్ళు మెట్లంతా కూర్చున్నారు, పైన కూర్చున్నారు, దాదాపు 2500 మంది పైన లోపలే కూర్చున్నారు. అది చాలక బయట అంతా కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయటం జరిగింది, ఎల్ఈడీలు పెట్టడం జరిగింది, సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది, కూలర్స్ పెట్టడం జరిగింది. ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చాం, చక్కని చైర్స్ ఇచ్చాం అందరికీ కూడా. అందువల్ల సిట్టింగ్ ప్రాబ్లం అనేది ఎవరికి అక్కర్లా. కదలకుండా 3 గంటలు అక్కడ ధ్యానంలో కూర్చోగలిగిన వాళ్ళు లోపల కూర్చుంటారు. గంటకి మధ్యలో ఉంటది కదా షుగర్ ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు కొద్దిగా బాత్రూమ్కి వెళ్లాల్సిన వాళ్ళు ఏమంటే బయట కూర్చోవచ్చు. వాళ్ళు ఎవరికి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అట్లా కూర్చోవచ్చు. ఇది కాకుండా మహతి ఆడిటోరియంలో సెల్లార్లో సుమారుగా ఒక 300-400 మంది పట్టే దానిలో అఖండ ధ్యానానికి కూడా పెద్ద వేస్తున్నాం ఈసారి. 7-8 గంటలు 10 గంటలు కంటిన్యూ కూర్చోవాలి అనే వాళ్ళు దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుందమ్మా. మొత్తానికి ఎవరికి కావాల్సిన కంఫర్ట్స్ వాళ్ళకి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అంత సక్సెస్ అయితే ఈసారి అంతకంటే మించిన సక్సెస్ లో ప్లానింగ్ అయితే జరుగుతుందమ్మా. అందరు రావచ్చు, కులాలు మతాలకు అతీతంగా రావచ్చు. సార్, మరి ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళే దీంట్లో పాల్గొనొచ్చా, లేదంటే ఈవెంట్ చూడడానికి కూడా రావచ్చు అంటారా సార్? ఊరికి చూస్తే ఏమొస్తుందమ్మా, చెప్పింది వినగలిగి ఉండాలి. పీఠాధిపతులు వస్తారు, ఆ పీఠాధిపతులు జ్ఞానపరమైన సందేశాలు ఇస్తారు. అది విని నీ జీవితంలో అప్లై చేసుకుంటే నీకు ఉపయోగపడతాయి. జ్ఞాన అనుభవాలు ఎన్నో ఉంటుంటాయి, అది నువ్వు స్వీకరించగలిగితే నీకు బెనిఫిట్ కలుగుతుంది. సామూహిక ధ్యానం ఉంటుంది, నువ్వు కూడా కూర్చొని ధ్యానం చేయగలిగితే ఆ శక్తి తరంగాలు నువ్వు కూడా నీలో నింపుకోవటానికి వీలవుతూ వస్తాయి. ఊరికి చూస్తే నీకేమొస్తుంది, పార్టిసిపేట్ చేయాలి. దానిలో యజ్ఞంలో పార్టిసిపేట్ చేయగలిగితే ఆ లబ్ధి మీరు కూడా పొందుతారు. అర్థమైందా? ఓకే సార్. సార్, మరి అన్న ప్రసాదం ఎలా ఉంటుంది? కావాలంటే ఒకటమ్మా, రాగలిగిన వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేయొచ్చు. మేము ఊరికే చూడాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళు అక్కడ రాకల్లా యూట్యూబ్ ఛానల్లో మన పిఎంసి ధ్యాన మహాయజ్ఞం మనం అంతా లైవ్ ఇచ్చేస్తాం జరిగేది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు చూసుకోవచ్చు. చూడాలి అనే వాళ్ళు ఎవరి ఇళ్లలో కూర్చొని వాళ్ళు చూసుకోవచ్చు. పార్టిసిపేట్ చేయాలి దానిలో, ఆ తరంగాలు, ఆ శక్తి తరంగాలు మేము కూడా షేర్ చేసుకోవాలి అనే వాళ్ళంతా హాయిగా రావచ్చు. అట్లా సార్, మరి అన్నప్రసాద ఏర్పాట్లన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ సంవత్సరం? అంతా ఉచితంగా ఉంటుందమ్మా. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి పేరు వచ్చింది, చక్కని భోజనం పెట్టారు అని. అది ఆ భోజనం అన్నదానికి అన్నప్రసాదం అని చెప్పుకుంటాం. కాబట్టి 8,000 మంది వచ్చినప్పటికీ కూడా ఉచితంగానే మనం భోజనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అది హాయిగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అమ్మా, చేయొచ్చు. ఏ లోటు ఉండదు మనకు అక్కడ. అన్ని దగ్గరగానే ఉంటాయి. మహతి ఆడిటోరియం దగ్గరగానే భోజన ఏర్పాట్లన్నీ కూడా గ్రౌండ్ అంతా దగ్గరగానే ఉంది అక్కడికి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆస్వాదించగలిగిన వాడికి ఆస్వాదించగలిగినంత ఉంది అక్కడ. అది
అర్థమైందా? అర్థమే సార్. మరి డైలీ మహానుభావులు పత్రికారి మెసేజ్లు ఉంటాయి, జ్ఞానుల యొక్క అనుభవాలు ఉంటాయి, పీఠాధిపతుల యొక్క సందేశాలు ఉంటాయి, ఓకే, సామూహిక ధ్యానం ఉంటుంది. ఇంకంతకంటే ఇంకేం కావాలి? అదమ్మా. సార్ మరి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ గా ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నారు, ఇంకా కొత్తగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికో యూత్ డే అని ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. మీరు మరి ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రెస్పాన్స్ చాలా బాగుందమ్మా. ఈసారి యూత్ కు ఎందుకు పెద్దపీట వేస్తున్నాం అంటే, వయసు పెరిగిన వాళ్ళు మెల్లిమెల్లిగా తప్పుకుంటుంటే ఒక యూత్ ను మనం ఎంకరేజ్ చేయాలి. అందువల్ల మా అందరి అనుభవాలు కూడా యూత్ కు ఉపయోగపడతాయి. అందువల్ల యూత్ ని ఎలా ఎంకరేజ్ చేయాలి, అసలు ధ్యానానికి పెద్దపీట ఎందుకు వేశాం, పత్రికారి ధ్యాన జగత్ అవుతుంది ఏ రోజుకైనా అని చెప్పి ఎందుకు చెప్పగలిగారు, అలా పత్రికారి సందేశం ధ్యాన జగత్ అవుతుందని అనబట్టే మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు వరల్డ్ మెడిటేషన్ డే కింద ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందా లేదా? చేసింది. ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందంటే ప్రపంచ మానవాళికి ధ్యానం యొక్క ఆవశ్యకత మొత్తం తెలియజేయడం జరిగింది. కాబట్టి అందుకోగలిగిన వాడికి అందుకున్నంత ఉంటుంది. అక్కడ పిల్లలకి ఒకరోజు పెద్దపీట వేస్తామమ్మా. ఈసారి 25వ తారీఖు అంతా అనుకుంటున్నాం. బహుశా ఆ రోజంతా యూత్ కే పెద్దపీట వేసి ప్రోగ్రామ్స్ అన్ని కూడా యూత్ కొరకు జరుగుతాయి. ఆ రోజు చదువుకునే పిల్లల నుంచి ఉద్యోగం చేసేటటువంటి చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా రోజు చక్కగా గంట ధ్యానం చేయగలిగితే మెంటల్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయో శారీరకంగా వాళ్ళ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఎంత వర్క్లనే చేసుకోవచ్చు. వర్క్ లో నైపుణ్యత కావాలి అని అంటే ధ్యానం ఎసెన్షియల్ అమ్మా, తప్పదుగా తప్పదు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మరి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు మరి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఎంతమంది అయినా రావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, మరి కార్యక్రమాన్ని చక్కగా వీక్షించవచ్చు, రుచికరమైన భోజనం ఉంటుంది, ఎలాంటి లోటు ఉండదు, ఎంతమంది వచ్చినా సౌకర్యవంతమైన అకామిడేషన్ ఉంటుంది, ధ్యానం చేసుకోవచ్చు మహతి ఆడిటోరియంలో. మరి కింద సెల్లార్ కూడా మనకి ఈసారి తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల కూడా మనకి మహతి ఆడిటోరియంలో ప్రహరీ అంతా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా ఎక్కడికక్కడ ఎల్ఈడీలు పెడుతూ వాళ్ళు కూర్చోవడానికి మరి అనువుగా చైర్స్ అరేంజ్ చేస్తూ అన్నిటికీ చక్కటి వసతి ఏర్పాటు చేస్తున్నారండి. సో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వచ్చి మీరు పిఎంసి వారి ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి ధ్యానం చేసుకొని అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకోవాలని పిఎంసి యాజమాన్యం కోరుకుంటున్నారండి. మరి ఎంతో అద్భుతంగా ఇప్పుడు మనం ప్రోమో కూడా చూసాం. వెల్కమ్ ప్రోమోలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, యూత్ డే ఉంది, రుచికరమైన భోజనం ఉంది. ప్రతి ఒక్కరూ మీరు ఈ ఈవెంట్కి రావాలని తెలియజేస్తున్నారు. 22 నుండి ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతుంది. ఆగస్టు 22 మధ్యాహ్నం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. తిరుపతిలో ఎవరైతే మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, కంచి రఘురామ్ గారు, మరి కేశవరాజు గారు, శివప్ప గారు, మొట్టమొదటగా మనకి పత్రిజీ మొట్టమొదటి దశల్లో వెళ్ళినప్పుడు తిరుపతిలో అప్పుడప్పుడే వీళ్ళ ద్వారా ధ్యానం ప్రారంభమైంది మనకి. మరి వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. తిరుపతిలో ధ్యాన ప్రచారము, అద్భుతంగా ర్యాలీస్ నిర్వహించడము, పిరమిడ్ కేర్ సెంటర్లు రావడము. సంగీత బాబు గారు ఇప్పుడు ఆయన కూడా అక్కడ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. లాస్ట్ టైం తిరుపతి యజ్ఞం సక్సెస్ అవ్వడానికి ఆయన అక్కడ ఉండి అక్కడ ఉన్న మాస్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎంతో అద్భుతంగా తిరుపతి యజ్ఞం సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి ఇప్పుడు ద పిఎంసి ట్రస్ట్కి ఆయన వైస్ చైర్మన్ కూడా. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఆయన ప్రమోషన్స్కి తిరుగుతూనే ఉన్నారు. తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లో అంతా వెళ్తూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు కూడా. అలా మనము అక్కడ ఉన్న ప్రముఖులు, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక గురువులు కూడా లాస్ట్ ఇయర్ పాల్గొన్నారు. ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ మన కార్యక్రమానికి వచ్చి అద్భుతమైన సందేశాలు ఇస్తారు. సో ఇప్పుడు ఒక చిన్న షార్ట్ చూద్దామండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను. ఎంతో ఎనర్జీ పొందాను, ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను. అక్కడ ఎంతో అద్భుతంగా ధ్యాన సాధనలు జరుగుతున్నాయి. ఆ టైంలో నేను ఎంతో అక్కడ ధ్యాన సాధన చేసి ఎనర్జీని పొంది ఆనందాన్ని పొందాను. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సజ్జన సాంగత్యము, గురువుల సాంగత్యము, ఇంకా ఆటలు పాటలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందేసి వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఆ పుణ్యక్షేత్రంకి, ఆ తిరుపతి దేవస్థానానికి, ఆ చుట్టుపక్కన ఎంతో శక్తి నుండి ఉంది. అక్కడ మన పిఎస్ఎస్ఎం నుంచి, మన పిఎంసి నుంచి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మనం సేవ చేయాలనుకుంటే కూడా ఆ అవకాశాన్ని మనకు వాళ్ళు కల్పిస్తారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధ్యాన మహా యజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక రీల్ చూశారు కదండి, ఒక షార్ట్ వీడియో. సో దాన్ని ఏం చెప్తున్నారు అంటే మేడం అక్కడ లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఈ ఇయర్ ఎలా జరగబోతుంది, మేడంకి ఏం నచ్చాయో అది ఈ షార్ట్ వీడియో ద్వారా మనకు తెలియజేశారు. అలా మీరు కూడా కిందటి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞంలో ఎవరైతే పాల్గొన్నారో మీకు ఏం నచ్చింది అంటే అక్కడ సీనియర్ మాస్టర్ సందేశాలు, గురువుల సందేశాల, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానమా, అకామిడేషనా, పత్రిజీ వీడియోసా, స్వర్ణమాల పత్రి మేడం సందేశమా, పరిమళ పత్రి గారి సందేశమా, మీకు అసలు ఏమి నచ్చాయి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. మీరు కూడా ఇలా చక్కగా ఒక వీడియో తీసి మాకు షార్ట్ వీడియో అండి తీసి మాకు పంపించాల్సిన నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ 9701203666. సో ఈ నెంబర్కి మీ వీడియోని తీసి అలా ఫోన్ అడ్డంగా పెట్టుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ లేకుండా క్లియర్గా ఉండేటట్టు మీరు ఒక వీడియో తీసి మాకు పంపిస్తే రోజు ఇలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తిరుపతి యజ్ఞం వరకు. మీ వీడియోని కూడా ఇలా మేము ప్లే చేస్తూ ఉంటాం. సో మీరు ఇంకొకరికి వెల్కమ్ చెప్పినట్టు అవుతుంది. మీరు ఎండింగ్లో కూడా మీరు ప్రతి ఒక్కరూ ఇయర్ జరగబోతున్న యజ్ఞానికి రండి అని మీరు వెల్కమ్ చేయొచ్చు. సో మీరు వెల్కమ్ చేయడం వల్ల ఇంకొకరిని మీరు ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలని, ఈ ఇయర్ జరగబోతున్నాయి కూడా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దానికి సంబంధించిన మెసేజ్ కూడా మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని అడగవచ్చు. తప్పకుండా మీకు మేము రెస్పాండ్ అవుతాము ఆ వాట్సాప్ త్రూ. అలా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటున్నామండి. మీకు ఏది నచ్చితే అది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఇలా ఉంటే బాగుండేదని మేము అనుకున్నామని కూడా మీరు చెప్పవచ్చు. లేదు మీరు చక్కగా ఇది నచ్చింది అంటే ఇది బాగుంది, అద్భుతంగా ఉంది, ఈసారి కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాము, ఇలా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయవచ్చు. అంత అద్భుతంగా ఈ సంవత్సరం మనము ఈవెంట్ని జరుపుకోబోతున్నాము. జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 23rd మార్నింగ్ ధ్యానంతో మనము ఈవెంట్ని ప్రారంభించుకుంటాము. మనం ధ్యానంతోనే ఏ కార్యక్రమమైనా ధ్యానంతో చేస్తే అది ఎలా ఉంటుందో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి తెలుసు. 3 గంటలు ధ్యానము, సంగీత నాద ధ్యానం ఉంటుందండి. ఎవ్వరూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో, ఎంతో హై ఎనర్జెటిక్ ప్లేస్, ఒక శక్తి క్షేత్రంలో మనము ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ శాంతి కోసం మనము భాగస్వాములు అవ్వాలి అనుకుంటే మీరు ఎలా అయినా అవ్వచ్చు, ధ్యానం చేసి అవ్వచ్చు. లేదు మేము ధ్యానంకి అక్కడ రాలేకపోతున్నాము అనుకుంటే అన్నదానంలో మీరు భాగస్వాములు అవ్వచ్చు. ఎలా అయినా మీరు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మీకు నచ్చిన కార్యక్రమాలను ఒక షార్ట్ వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్ 9701203666కి పంపించగలరని కోరుకుంటూ రేపు మళ్ళీ ఇదే టైంకి మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.